వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అమెరికన్ కాన్సులేట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడానికి సిద్ధపడుతోంది. రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇది కేవలం ఒక నార్మల్ డెసిషన్గా కాకుండా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక అంశంగా మారుతోంది అనేది చాలామంది చెప్తున్నటువంటి తీరు. సో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల కంటే ముందే దీనికి సంబంధించి ఇక్కడ దీన్ని చెయ్యాలి అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. సో అమెరికాకి ఎలాగైనా తెలియజేయాలి. హైదరాబాద్ మినీ అమెరికా లాగానే ఇంకోటన మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ అంటే ఆర్థిక వ్యూహాత్మకమైనటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఆ దేశాధినేత, ప్రస్తుతం వాడు ప్రెసిడెంటే, ఫైన్, ఆడి పేరు ఇక్కడెందుకు పెట్టుకోవాలి? ఆడేం చచ్చిపోలేదు కదా. ఇప్పుడు ఎవరన్నా స్మారకంగా, ఇప్పుడు బ్రిటన్లో గాంధీ స్ట్రీట్ అని ఒకటి ఏదో ఉంది, లండన్లో స్మారకం కూడా ఒకటి ఉంది. అలాగే అమెరికాలో కూడా కొన్ని చోట్ల పేర్లు ఉన్నాయి. అవి చనిపోయినటువంటి వాళ్ళకి గౌరవంగా పెట్టేది. ఇటు బతికే ఉన్నాడు కదా, ట్రంప్ బతికే ఉన్నాడు కదా. నియంత, ప్రస్తుతానికి బాగా నియంత, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి నియంత, ప్రపంచ నాశనాన్ని కోరుతున్నటువంటి నియంత. అంతెందుకు, మొన్న పొట్టను పెట్టుకున్నాడుగా 3 భారతీయుల్ని. మనకు రావాల్సినటువంటి ఆ ట్యాంకర్స్ ఏవైతే వస్తున్నాయో క్రూడ్ ఆయిల్ తోటి, ఎల్పిజి తోటి, వాటి మీద అమెరికన్ దళాలే కదా దాడి చేసింది. 3 చనిపోయారు కదా. మరి మనం 3 చంపినటువంటి వాడి పేరు తెలంగాణలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర అమెరికన్ కాన్సులేట్ దగ్గర ఆ స్ట్రీట్కి మరి వాడి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం? రేపు పొద్దున్న ఇంకొక ఏడాది అవుతుంది, ట్రంప్ దిగిపోతాడు, ఇంకో ప్రెసిడెంట్ వస్తాడు, అప్పుడు అతని పేరు పెడతారా? లేదు అబ్రహం లింకన్ పేరు పెడతారా? ఇంకా చాలా ఉన్నారు కదా. ఈ పేర్లు పెట్టడం దగ్గరకు వచ్చేసరికి అంటే మరి ఇక్కడ మిగతా వాళ్ళని ప్రశ్నించకూడదేమో, కానీ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితేనేమో ఇక్కడ గొడవలు అయిపోతాయి. కానీ ఎక్కడో ఉన్నటువంటి ట్రంప్ గారు తీసుకొచ్చి ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని వాళ్ళన్న ప్రశ్నిస్తారా లేదా అనేది ఎక్కడా తెలియనటువంటి పరిస్థితి. ఏమనాలి? అయినా అది దౌత్య కార్యాలయం, అదేం ట్రంప్ టవర్స్ కాదు, లేదంటే ట్రంప్ వ్యక్తిగతంగా పెట్టినటువంటిది కాదు. అమెరికన్ కాన్సులేట్. అది అమెరికన్ కాన్సులేట్ ఉన్నప్పుడు అక్కడ ఇండియాలో, అందులోనూ హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ ఎక్కడ ఉంది అంటే అది మన తెలంగాణ అస్తిత్వానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలి కదా. వాడెవరిదో పేరు పెడితే అక్కడ దీంట్లో ఆర్థికంగా ఏముంది అంటే, ఒకవేళ ఇప్పుడు పేరు పెట్టేస్తే ఇక్కడ ట్రంప్కి పేరు పెట్టాడని వాడు మంచిగా మురిసిపోయి హైదరాబాద్కి ఏమైనా పెట్టుబడులు వరద పంపించేస్తాడా? చేయడు. లాభం లేకుండా ఏ పని చేయడు అక్కడ. సో తెలంగాణ ప్రభుత్వం మరి ఎందుకని చెప్పి నిర్ణయం తీసుకుంది తెలియట్లేదు. బట్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్. డెఫినెట్గా ఇదైతే పెట్టడానికి వీలు లేదు, అవసరం కూడా లేదు. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఉండనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ట్రంప్ అవెన్యూ అనేటువంటిది తెలంగాణకు అవసరం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.